హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశం గురించి మాట్లాడబోతున్నాం. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ దేశం గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇది ఒక అటువంటి దేశం. ఇక్కడ జనాభా కేవలం 55 లక్షలు మాత్రమే. కానీ వీళ్ళు ప్రపంచానికి జీవించే విధానాన్ని చూపించారు. మీరు కాఫీ తాగడానికి ఇష్టపడేవారైతే ఈ దేశానికి తప్పక వెళ్ళండి. ఇక్కడ అన్ని ఉచితం, కానీ మానవత్వానికి విలువ ఉంది. ప్రకృతి తన ప్రేమను సమృద్ధిగా కురిపించిన దేశం. దీనిని సరస్సుల దేశం అని కూడా పిలుస్తారు. అవును ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఫిన్లాండ్ దేశం గురించి మాట్లాడబోతున్నాం. దీని ప్రతి విషయం ఒక అద్భుతం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అని తెలుసుకొని మీరు సంతోషిస్తారు. 2019లో ఇది అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది. అంటే ఇక్కడ ప్రజలు చాలా హాస్యాస్పదంగా ఉంటారు. వీళ్ళలో ఎవరి పట్ల అసూయ వంటి భావనలు ఉండవు. అందరూ సంపాదిస్తారు, అందరూ తింటారు. ఫిన్లాండ్లో మొత్తం 18,788 సరస్సులు ఉన్నాయి. ఇది ప్రపంచంలో అత్యధిక సరస్సులు ఉన్న దేశంగా చేస్తుంది. మీరు నమ్మగలరా? ఈ దేశ జనాభా కేవలం 55 లక్షలు, కానీ దాదాపు 2 లక్షల సరస్సులు ఉన్నాయి. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి. దీనిని బ్లూ సిటీ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే హెల్సింకీలో అత్యధిక సరస్సులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫిన్లాండ్ ప్రజలు తమ దేశ నియమాలు, చట్టాల విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఈ దేశంలో ఎవరో నియమాలు ఉల్లంఘించరు. ఒకవేళ మీరు ఇక్కడ స్పీడ్ లిమిట్ కంటే వేగంగా వాహనం నడిపితే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, ఇక్కడ జరిమానా మీ జీతంపై ఆధారపడి ఉంటుంది. అంటే మీ జీతం ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్ద జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఫిన్లాండ్ ప్రజలు చాలా స్పోర్టీ కూడా, అందుకే ఇక్కడ వివిధ రకాల క్రీడలు ఆడుతారు. ఇక్కడ ఒక చాలా ప్రసిద్ధ పోటీ ఉంటుంది. ఇందులో భర్తలంతా తమ భార్యలను భుజాలపైకి ఎక్కించుకొని పరుగు పందెం నిర్వహిస్తారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గెలిచిన విజేతకు అతని భార్య బరువుకు సమానమైన బీర్ బహుమతిగా ఇస్తారు. పోటీ గెలిచి బీర్ను ఆస్వాదించండి. ఫ్రెండ్స్, ఫిన్లాండ్ లో విద్య పూర్తిగా ఉచితం. ఇక్కడ పుస్తకాల నుండి స్కూల్ యూనిఫామ్ వరకు అన్ని ప్రభుత్వం అందిస్తుంది. కానీ చదువుకోవడం అందరికీ తప్పనిసరి. ఇక్కడ PhD పూర్తి చేసిన వారికి మొత్తం నగరం నుండి అభినందనలు అందుతాయి. చిన్న దేశం కావడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా నగరం లేదా కాలనీ ప్రజలు ఒక చోట చేరుతారు. ఫిన్లాండ్ ప్రజలు కాఫీని చాలా ఇష్టపడతారు. ఇక్కడ దాదాపు 76 రకాల విభిన్న కాఫీలు లభిస్తాయి. కానీ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఒక వ్యక్తి సంవత్సరానికి 12 కిలోల కాఫీ తాగుతాడు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఎప్పుడైనా ఫిన్లాండ్ వెళితే ఇక్కడ వివిధ రకాల కాఫీలను తప్పక రుచి చూడండి. ఫిన్లాండ్ ప్రజలు సంగీతాన్ని చాలా ఇష్టపడతారు. ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక సంగీతకారుడు తప్పక దొరుకుతాడు. హెవీ మెటల్ బ్యాండ్ల గురించి మీరు వినే ఉంటారు. ఈ శైలి ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఇంతకుముందు ఫిన్లాండ్ ప్రజలు అత్యధిక కాఫీ తాగుతారని చెప్పాను, కానీ అంతేకాకుండా వీళ్ళు అత్యధిక పాలు కూడా తాగుతారు. పాల వినియోగం లెక్కల్లో ఫిన్లాండ్ ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారు. ఇక్కడి పాల నాణ్యత కూడా అద్భుతంగా ఉంటుంది. ఫిన్లాండ్ లో పాల ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఫిన్లాండ్ ప్రజలు చాక్లెట్లు, క్యాండీలు తినడానికి చాలా ఇష్టపడతారు. ఫ్రెండ్స్, ఈ దేశం అత్యంత సంతోషకరమైనదని మీకు తెలిసింది, కానీ దీని వెనుక పెద్ద కారణం ఏమిటో తెలుసా? అవును, జనాభా తక్కువగా ఉండడం ఒక కారణం. కానీ ఇక్కడ అవినీతి 0. అవును, ఇక్కడ ఇప్పటి వరకు అవినీతి అనే పురుగు ప్రవేశించలేదు. నేను ఆశిస్తున్నాను ఈ వ్యాధి ఎప్పటికీ రాకూడదు. లేకపోతే సంతోషం ఎప్పుడు విపత్తుగా మారుతుందో మనకంటే ఎవరికి బాగా తెలుసు. ఫిన్లాండ్ పాస్పోర్టు ప్రపంచంలోనే 4వ అత్యుత్తమ పాస్పోర్ట్ గా పరిగణించబడుతుంది. అంటే ఇక్కడ ప్రజలు వీసా లేకుండానే ప్రపంచంలోనే చాలా దేశాలకు వెళ్ళగలరు. అయితే జర్మనీ, సింగపూర్, జపాన్ పాస్పోర్ట్లు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. చదువుకున్న దేశం యొక్క గుర్తు ఏమిటంటే, ఆ దేశంలో పురుషులు, స్త్రీలు రెండింటికి సమాన హక్కులు లభిస్తాయి.
ఫిన్లాండ్ యూరోప్ లో అత్యంత పాత దేశం. ఇక్కడ మహిళలకు ఓటు హక్కు యూరోప్ లో మొదటగా 1906లో లభించింది. ఫ్రెండ్స్, ఈ దేశంలో సంవత్సరంలో దాదాపు 9 నెలలు చలి ఉంటుంది. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రత -5 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఫిన్లాండ్ వెళ్ళాలనుకుంటే వెచ్చని బట్టలు తప్పక తీసుకెళ్ళండి, లేకపోతే చలిలో వణికిపోతారు. ఇక్కడ ఇప్పటి వరకు రికార్డ్ చేయబడిన అత్యల్ప ఉష్ణోగ్రత -55 డిగ్రీలు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, మీరు ఫిన్లాండ్ నుండి ఉత్తర కొరియాకు కాలినడకన వెళ్ళవచ్చు, కానీ దీనికి మీరు రష్యాను దాటాలి. మీరు ఏమనుకుంటున్నారు? రష్యాకు వెళ్ళి అక్కడ నుండి కాలినడకన ఈ సంతోషకరమైన దేశంలోకి ప్రవేశించాలా? కాఫీ, పాల గురించి మీకు తెలిసింది కదా. ఈ రెండు వస్తువులు ఇక్కడ ప్రజల మధ్య చాలా ప్రసిద్ధి. కానీ ఇక్కడ ప్రజలు గట్టిగా మద్యం కూడా తాగుతారు. వీకెండ్ ప్రారంభం నుండి ఆదివారం సాయంత్రం వరకు ఇక్కడ బాగా పార్టీలు జరుగుతాయి, సీసాలు తెరవబడతాయి. చలి ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ఇది సరైనదే కదా. సీసాల గురించి చెప్తూ, ఈ దేశంలో 98% ప్లాస్టిక్ సీసాలు, 100% గాజు సీసాలను రీసైకిల్ చేస్తారు. ఇవన్నీ చిన్న దేశంలోని ప్రజల మంచి అలవాట్లు. మనం కూడా వీళ్ళ నుండి రీసైక్లింగ్ గురించి నేర్చుకోవాలి. సీసాలు ఖాళీ చేయడం కాదు. ఫిన్లాండ్ లో ఎవరికి ఏ వస్తువు లోటు లేదు. అందుకే ఈ దేశంలో నేరాల రేటు దాదాపు 0. ఇక్కడ జైల్లో శుభ్రత, ఆహారం విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. దాదాపు 5 నక్షత్రాల హోటల్ లాంటివి. మన దేశంలో 3 ఏళ్ల వయసులోనే పిల్లలను స్కూల్కి పంపడం ప్రారంభిస్తాం. కానీ ఫిన్లాండ్ లో అలా కాదు. ఇక్కడ 7 ఏళ్లలోపు ఎవరు తమ పిల్లలను స్కూల్కు పంపరు. ఇక్కడ ప్రభుత్వం నమ్మకం ఏమిటంటే మొదటి 7 ఏళ్లలో పిల్లల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. అందుకే పిల్లలు ఇంట్లో ఉండి తల్లిదండ్రులతో ఆనందించడం, స్నేహితులతో ఆడుకోవడం చదువు కంటే ముఖ్యమని భావిస్తారు. ఫిన్లాండ్ ప్రజలు చాలా ఆరోగ్యవంతులు. ఇక్కడ పురుషుల సగటు ఆయుర్దాయం 82 సంవత్సరాలు, మహిళలు 84 సంవత్సరాలు జీవిస్తారు. అంటే 2 సంవత్సరాలు ఎక్కువ. ఈ దేశంలో వ్యాధులు దాదాపు లేవు. అందుకే నేను చెప్పాను, ఇది చిన్న దేశం అయినా జీవన విధానం గురించి వీళ్ళ నుండి నేర్చుకోవాలి. జనాభా తక్కువగా ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దేశంలో కేవలం 55 లక్షల మంది ఉంటారు, కానీ 40 లక్షల వాహనాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేదు. శుద్ధమైన గాలి విషయంలో ఈ దేశం 3వ స్థానంలో ఉంది. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఫిన్లాండ్ లో ఇంకొక వింతైన ఆట ఆడుతారు. ఇక్కడ ప్రజలు తమ మొబైల్ను విసిరి పరిగెత్తుతారు. గెలిచిన వ్యక్తి ఆ రేసులో పాల్గొన్న ఎవరి మొబైల్నైనా తనిఖీ చేసి వారి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. చాలా ఫన్నీగా ఉంటుంది. మీ రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. మీకు తెలుసా, ఒక సమయంలో భారతదేశంలో అత్యంత విజయవంతమైన మొబైల్ కంపెనీ నోకియా ఫిన్లాండ్కు చెందినది. ఫిన్లాండ్ లో శుభ్రత విషయంలో ప్రజలు చాలా సీరియస్ గా ఉంటారు. మీరు ఫిన్లాండ్ కు వెళితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరి ఇంటికైనా షూస్ లేదా చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళకండి. ఇక్కడ ప్రజలు దీనిని చెడు ప్రవర్తనగా భావిస్తారు. మన దేశంలో కూడా ఈ ఆచారం ఉంది, కానీ చాలా మంది అర్థం చేసుకోరు. ఫ్రెండ్స్, ఫిన్లాండ్ గురించి మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా? కామెంట్ చేసి మాకు తప్పక చెప్పండి. ప్రపంచంలోని ప్రతి దేశం, నగరం, రాష్ట్రం గురించి ఆసక్తికరమైన విషయాలు, సంస్కృతి, ఆహారం, టూరిస్ట్ గమ్యస్థానాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటే మీకు శుభవార్త. మీ అందరి ప్రేమ అభ్యర్థనలతో మేము మరో అద్భుతమైన ఛానల్ను ప్రారంభించాము. దాని పేరు కుమార్ ఫ్యాక్ట్స్ అడ్డా. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.